యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఈ లోకంలో మనం ఏదో సంపాదించాలి, ఏదో చేయాలని మనం కోరుకొని ఉండొచ్చు, కానీ చనిపోయిన తర్వాత ఏది మనం తీసుకొని వెళ్ళలేము. చనిపోయిన తర్వాత మనతో కూడా ఏది రాదు. కేవలము యేసయ్య ద్వారా మనం రక్షించబడితేనే తప్ప మీ పాపములు, కష్టములు, ఇబ్బందులు పోవాలి అంటే దానికి ఒకటే మందు, అది యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మాత్రమే. మీకున్నటువంటి ఇబ్బందులు, మీకున్నటువంటి పాపము కడగబడాలి అంటే అది కేవలము యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము వలన మాత్రమే కనుక ఈ దినమునే మీరందరూ కూడా నిజమైనటువంటి సత్యమును ఎరిగి, ఇది యేసు క్రీస్తు ప్రభువారంటే ఏదో మతము మార్చేయడము, లేదంటే మీకున్నటువంటి ఆ నిష్టను వదిలేయడము కాదు. యేసు క్రీస్తు ప్రభువారంటే ఒక మార్గము, ఆయన ఒక సత్యము, ఆయన జీవమై ఉన్నాడు. ఈ లోకంలో నుంచి మనం ఏది తీసుకొని వెళ్ళలేము. కేవలము మనతో పాటు వచ్చే మన క్రియలు కనుక ఈ లోకంలో ఉన్నప్పుడు నిజరక్షకుడైనటువంటి యేసయ్యను తెలుసుకుందాము. ఈ లోకంలో ఉన్నప్పుడు నిజమైనటువంటి దేవుడిని తెలుసుకొని పరలోకానికి చేరుకుందాము. ఆయన ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీ కుటుంబమును ప్రేమిస్తున్నాడు, మీ బిడ్డలను ఆయన ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని అందరినీ దీవిస్తున్నాడు. మమ్మల్ని ప్రేమించినటువంటి యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మమ్మల్ని కాపాడుతున్నటువంటి యేసయ్య మిమ్మల్ని కాపాడుతున్నాడు. కనుక అటువంటి గొప్ప దేవుడి యొక్క కాపుదల ఈ గ్రామం మీదను, మీ బిడ్డల మీదను, మీ అందరి మీదను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సువార్త, ఈ మాటలు విని మీరందరూ కూడా ఏమీ లేదు, యేసయ్య నా జీవితంలోకి రాని ఒక మాట చెప్తే చాలు, యేసయ్య నా కుటుంబంలోనికి రాని ఒక మాట చెప్తే చాలు, ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు, మార్పునివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ కొద్ది మాటలు ప్రభువు మన విడిగుడిలో దీవించి విన్న ప్రతి ఒక్కరిని కూడా పరమునకు చేర్చుకొనుగాక. ఆమేన్.